పవర్ సేవింగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. విద్యుత్ కొరతను అధిగమించాలంటే కొత్త ప్రాజెక్టుల సంగతి ఏమో గానీ సప్లై అవుతున్న విద్యుత్ను వృధా కాకుండా చూసుకోవాలి. పవర్ సేవ్ చేయడానికి ఆల్టర్నేట్ రూట్ ఎల్ఈడి బల్బ్స్. వీటిని వాడితే పవర్ ఎంత సేవ్ అవుతుంది? అసలు మార్కెట్లో ఎల్ఈడి బల్బ్స్ డిమాండ్ ఎలా ఉంది? ఎల్ఈడి బల్బ్స్ కు డిమాండ్ పెరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎల్ఈడి బల్బ్స్ మీద అవేర్నెస్ తో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు. పవర్ సేవ్ అంటే దేశానికో లేదా రాష్ట్రానికో ఉపయోగం అనుకుంటారు చాలా మంది. కానీ పవర్ సేవ్ తో వినియోగదారుడికి కూడా ఉపయోగం. పవర్ సేవ్ చేస్తే బిల్ తగ్గుతుంది. అందుకే ప్రతి ఇల్లు, కంపెనీలో ఎల్ఈడి బల్బ్స్ వాడటమే బెటర్ అంటున్నారు విద్యుత్ వినియోగదారులు. కానీ డబ్బుల్లో చూస్తే ఎక్కువ ఏం డిఫరెన్స్ లేదు. కానీ ఇది లైటింగ్ చాలా బాగుంటుంది. తక్కువ వోల్టేజ్లో మీకు చాలా సేఫ్. కరెంట్ బిల్స్ చాలా బాగుంటుంది. సో ఇంట్లో కూడా మ్యాక్సిమం ఇవే వాడుతున్నారు ఎల్ఈడి. ఇప్పుడు బల్బ్స్లో కానీ ఎల్ఈడి వచ్చాయి. ఇప్పుడు 100 వాట్స్ కానీ ఈ లైట్స్ కానీ ఇప్పుడు ఏం లేవు. ఇవి చాలా బాగుంటుంది. ఇది వాడితే బాగుంటుంది. సిటీలో హై క్లాస్ పీపుల్ ఎల్ఈడి లైట్స్ నే వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎల్ఈడి పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొనేటప్పుడు కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నా గ్యారంటీతో పాటు కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతోంది. బ్రాండెడ్ లైట్స్ మినిమం 300 నుంచి ఉన్నాయి. ఇల్లంతా ఎల్ఈడి లైట్స్ ఫిట్ చేస్తే పవర్ బిల్లులో 40% తగ్గుతుందంటున్నారు వ్యాపారులు. So the diodes take a very low wattage of power as compared to the traditional incandescent lamps, which used to take 60 watts or 100 watts. It's come down to 10 watts or 15 watts. So drastically the power consumption, the whole total billing of the month comes down to about 30-40% as compared to your 100%. డిమాండ్ పెరుగుతూ ఉండడంతో కంపెనీలు కూడా కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇయర్లీ 40% గ్రోత్ తో దూసుకుపోతోంది ఎల్ఈడి మార్కెట్. డే బై డే సేల్స్ పెరగడంతో కస్టమర్లను పెంచుకోవడం కోసం 20% వరకు రేట్లు తగ్గించి అమ్ముతున్నారు వ్యాపారులు. And you have so many different shades of lights what you can generate in a good branded LEDs. The different kelvins you can measure. So all the advantages are there of using a good branded LEDs, which we use generally. By doing that, we have cut down the costing by about 25-30%, which is a huge drop in the market rates. రాబోయే రోజుల్లో నార్మల్ బల్బ్ స్థానాన్ని ఎల్ఈడీలు రీప్లేస్ చేస్తాయంటున్నారు వ్యాపారులు. నగరంలో కొత్త ప్లాంట్స్ కూడా రాబోతున్నాయి. మరోవైపు ఎల్ఈడి బల్బులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సబ్సిడీపై సప్లై చేస్తామని చెప్పినా అవి కొన్ని జిల్లాలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ సిటీలో కూడా ఎక్కడా అమలు కావడం లేదు.